అంటే తెలంగాణ ఏర్పడ్డాకనే హైదరాబాద్ డెవలప్ అయిందనేది మీ ఒపీనియనా? లేదన్నా, తెలంగాణ ఏర్పడక ముందు కూడా హైదరాబాద్ డెవలప్డ్. ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు ఏదైతే ఐటీ సెక్టర్ తెచ్చి మొత్తం హైటెక్ సిటీ చేసిండో అప్పటి నుంచి లేచింది హైదరాబాద్. చాలా మంది విమర్శించేది ఏంటంటే తెలంగాణ ఏర్పడడం వల్ల కేసీఆర్ ఫ్యామిలీ లబ్ధి పొందింది అనేది ఒక విమర్శ అయితే వస్తుంది. అవునన్నా, ఇగో తిననోడు ఎవరు లేడన్నా. ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ కాగానే ప్రతి ఒక్కడు ఏం చేసింది, తింటూనే ఉన్నారు. వీళ్ళు తిన్నారో ఏం చేసిరో దేవుని తెలుసు. ఇక కానీ పెట్టినరు అన్న, కళ్ళ ముంగట కనిపిస్తుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండన్న, సపోజ్ ఎగ్జాంపుల్ సీఎం వచ్చిండు, ఏం చేసిండన్న? ఏం కాలేదాడ. కేసీఆర్ గవర్నమెంట్ మొత్తం కంప్లీట్ డెవలప్ చేసి వదిలేసింది. నువ్వు దాన్ని గెలుకొద్దిగా. రేవంత్ రెడ్డి అనేది ఏంటంటే అధికారం చేపట్టగానే నాకు మంచిగా మన దగ్గర లంక బిందెలు ఉన్నాయి అనుకుంటే అన్ని పెంకాసులే ఉన్నాయి, నేను యాడ్ డెవలప్ చేయకపోయినా అనే విధంగా మాట్లాడాను. నువ్వు కేసీఆర్ స్పీచెస్, రేవంత్ రెడ్డి స్పీచ్ రెండు కంపేర్ చేసి నువ్వు అసలు ఒక సీఎం మాట్లాడే అంత లేదన్న ఆయనకి. అంటే మరి కేటీఆర్ కేసీఆర్ పైన మీ ఒపీనియన్ ఏంటి? నేను వాళ్ళకి ఫ్యాన్స్ అన్న, కుల్ల చెప్పాలంటే వాళ్ళిద్దరికి నేను డైహార్డ్ ఫ్యాన్. కేసీఆర్కి అయితే అసలు కేటీఆర్ అయితే తన మాటలన్న, అది ఏందన్నా ఎవరు మాట్లాడతారు, తన విజన్ ఐడియాలజీ చాలా బ్రాడ్ మైండెడ్ అన్న. ఆయన చీప్ గాళ్ళకి ఎవరికి అర్థం కాదు ఆయన మైండ్ సెట్ ఏంది, ఆయన ఏంటి ఐటీ సెక్టర్ ఎట్లా లేపిండు. అండ్ ఇదంతా కేసీఆర్ కి నేను ఎందుకు ఫ్యాన్ అయినా అంటే, తెలంగాణ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అన్న. సరే కేసీఆర్ ఏం చేసిండ్రు అది అని అనుకుంటే, చిన్నప్పటి నుంచి చూస్తున్నా హైదరాబాద్ ఎట్లుండే, కళ్ళంగట ఎట్లెట్లా మారింది, ఏమైంది చూస్తలేరా అన్న. రోడ్లు ఎట్లా ఉన్నాయి, కరెంట్ ఎట్లా వస్తుంది, వాటర్ ఎట్లా వస్తుంది. ఇంతకు ముందు పరిస్థితి ఎట్లుండే తెలుసా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనది. ఆ ఎగ్జాంపుల్ అన్న, చిన్న సింగిల్ రోడ్స్ అన్న, పెద్ద పెద్ద హైవేస్ ఉండాల్సిన రోడ్స్ చిన్న చిన్న మన గల్లీలలో రోడ్లు ఉంటాయి చూడు, సిమెంట్ రోడ్లు ఉండే నేషనల్ హైవేస్. నేను చెప్పేది నేషనల్ హైవేస్. పటంచెరు ఏదైతే హైవే ఉందో సింగిల్ లైన్ రోడ్, అది నేషనల్ హైవే మళ్ళీ అది. అట్లాంటిది అట్లా ఉన్న దాన్ని ఇప్పుడు ఎట్లా చేసింది తెలుసా అన్న. అంటే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా చేసిండు అన్న. అందరికి ఎవరికి ఏం ఐడియా ఉందో, ఏం చేసిండ్రో అర్థమైతే లేదు, కానీ నాకైతే చాలా ఐడియా ఉంది కేసీఆర్ ఏం చేసిండు అని చెప్పి. అంటే తెలంగాణ ఏర్పడ్డాకనే హైదరాబాద్ డెవలప్ అయిందనేది మీ ఒపీనియనా? లేదన్నా, తెలంగాణ ఏర్పడక ముందు కూడా హైదరాబాద్ డెవలప్డే. ఆల్రెడీ హైదరాబాద్ డెవలప్డే, కాకపోతే ఇంత డెవలప్ చేసి అంత లేకుండా అన్న. ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు ఏదైతే ఐటీ సెక్టర్ తెచ్చి మొత్తం హైటెక్ సిటీ చేసిండో అప్పటి నుంచి లేచింది హైదరాబాద్. కంప్లీట్ హైదరాబాద్ లేవలేదన్న. ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం మళ్ళీ, హైదరాబాద్ అంటే ఓన్లీ మాదాపూర్, హైటెక్ సిటీ, ఈ ఏరియా మొత్తం మాత్రమే డెవలప్డ్ గా ఉండే ఇది మన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. మిగిలిన అంతా స్లమ్మే అన్న. ఏముండే అన్న నీకు, పటంచెరు ఏముండే, ఇక్కడ సైడ్ ఎల్బినార్ ఏముండే, ఇక్కడ మొత్తం ఏదైతే అవుట్స్కట్స్ ఉందో హైదరాబాద్ అక్కడ దాకా రీచ్ కాలేదు. నువ్వు హైదరాబాద్ డెవలప్ కాలే. హైదరాబాద్ డెవలప్ ఏముండే, సికింద్రాబాద్, ఇక్కడ మాదాపూర్, హైటెక్ సిటీ, ఇంతవరకే కొంచెం డెవలప్డ్ ఉండే. అది ఏది ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలంగాణ రాకముందు. తెలంగాణ వచ్చిన తర్వాత పిన్ టు పిన్ అన్న, A to Z అన్ని డెవలప్ చేసుకుంటూ పోయినన్న. మెట్రో ఏంది, ORR ఏంది, రోడ్స్ ఏంది, బ్రిడ్జెస్ ఏంది, చాలా అయింది అన్న. ఐటీ సెక్టర్ అసలు ఇమాజిన్ చేసిరా అన్న ఎవరైనా అట్లా ఉంటది అని చెప్పి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రాకముందు ఎట్లుండే ఒకసారి ఫ్లాష్ చేసుకోండి అన్న, గూగుల్ చేయండి. తెలంగాణ గవర్నమెంట్ రాకముందు ఇక్కడ ఎట్లుండే ఐటీ, మీకు ఇమేజెస్ వస్తాయి. కంప్లీట్ ఖాళీ ప్లేసెస్. ఇప్పుడు నువ్వు అక్కడ పోతే అది ఏదో అవుట్ ఆఫ్ సిటీ లాగా ఉంటుంది అన్న. అన్ని జాబ్స్ చాలా డెవలప్ అయిందన్న, ఎవరికి అర్థమైతలేదు. అయితే మరి ఇప్పుడు చాలా మంది విమర్శించేది ఏంటంటే తెలంగాణ ఏర్పడడం వల్ల ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీ లబ్ధి పొందింది అనేది ఒక విమర్శ అయితే వస్తుంది. అవునన్నా, ఇగో తిననోడు ఎవరు లేడన్నా. ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ కాగానే ప్రతి ఒక్కడు ఏం చేసింది, తింటూనే ఉన్నారు. పెట్టేటోడు ఎవరు లేడాడు. వీళ్ళు తిన్నారో ఏం చేసిరో దేవుని తెలుసు. ఇక కానీ పెట్టినరు అన్న, కళ్ళ ముంగట కనిపిస్తుంది కదా. సరే నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండన్న, సపోజ్ ఎగ్జాంపుల్ సీఎం వచ్చిండు, ఏం చేసిండన్న? ఏం కాలేదాడ. ఇది హైదరాబాద్ అనేది ఆటో మోడ్ లో ఉంది ఆడ. నువ్వు ఏం కొత్తగా వచ్చి పెద్ద పీక్ ఏం చేయాల్సిన అవసరం లేదు.
నువ్వు దాన్ని గెలకకుండా స్పాయిల్ చేయకుండా చాలు. ఎందుకంటే ఆల్రెడీ కంప్లీట్ డెవలప్ చేసి వదిలేసిండ్రు. కేసీఆర్ గవర్నమెంట్ మొత్తం కంప్లీట్ డెవలప్ చేసి వదిలేసింది. నువ్వు దాన్ని గెలుకొద్దిగా. రేవంత్ రెడ్డి అనేది ఏంటంటే అధికారం చేపట్టగానే నాకు మంచిగా మన దగ్గర లంక బిందెలు ఉన్నాయి అనుకుంటే అన్ని పెంకాసులే ఉన్నాయి, నేను యాడ్ డెవలప్ చేయకపోయినా అనే విధంగా మాట్లాడాడు. అదే సరే అంటే మొత్తం అప్లపాలు చేసిండు రాష్ట్రాన్ని అనేసి ఇండైరెక్ట్ గా చెప్తుండు. మరి దీని గురించి మీ అభిప్రాయం? అన్న ఆయనే అది ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయనకి ఐడియా లేదన్న అసలు అది ఏంది ఏం కథ. ఆయనకి ఇంకా ప్రాపర్ గా ఒక రాలేదు ఇంకా ఆయనకి ఏంది, ఎంత మనకి ఎంత వస్తుంది, అసలు పవర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా జనరేట్ చేయాలి, ఇవన్నీ ఏం తెలియదన్న ఆయనకి. నువ్వు అసలు ఆయన స్పీచ్లు వింటే నవ్వుతావన్న. సీఎం మాట్లాడతారా అన్న ఎవరైనా అట్లా? నువ్వు కేసీఆర్ స్పీచెస్ రేవంత్ రెడ్డి స్పీచ్ రెండు కంపేర్ చేసి నువ్వు అసలు ఒక సీఎం మాట్లాడే అంత లేదన్న ఆయనకి. అయిపోయింది. ఓకే, నేను ఆయనకి కంప్లీట్ రెస్పెక్ట్ ఇస్తా సీఎం కాబట్టి. కాకపోతే మార్చుకోవాలన్న, చాలా బిహేవియర్ మార్చుకోవాలి. కేటీఆర్ మాట్లాడతాడు అన్న, ఎంత రెస్పెక్టెడ్ గా మాట్లాడతాడు ప్రతి ఒక్కటి ఇంచు. కానీ ఈయన ఆడు నువ్వు అయ్యో పేరు చెప్పుకొని వచ్చినావు, నీకేం తెలుసు, ఇట్లాంటిది కరెక్ట్ కాదన్న నేను. అంటే కేటీఆర్ సినీ హీరోయిన్లతోని ఎఫ్ఐఆర్స్ కూడా ఉన్నాయి అనేసి చాలా మంది వాళ్ళ పర్సనల్ లైఫ్ అన్న, ఏమో అది మనకి ఉండొచ్చు అన్న, చెప్పలేము. అది ఎవరు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇంకా అదే వాళ్ళ పర్సనల్ లైఫ్ కాబట్టి మనం ఇన్వాల్వ్ కావద్దు. అంటే రేపు 2028లో కేసీఆర్ ఉంటాడా సీఎం, కేటీఆర్ ఉంటాడా? కేసీఆర్ ఉంటారా అన్న? కేసీఆర్ ఉంటాడా? నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కేసీఆర్ ఉంటాడు. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో ఏమైనా ఛాన్స్ ఉంటే కేటీఆర్ రావచ్చు. మరి ఈ హరీష్ రావుని ఏం చేద్దాం? హరీష్ రావు ఉంటాడన్న. హరీష్ రావు బ్యాక్ బోన్ దానికి తెలంగాణ. హరీష్ రావు ఎప్పుడు హరీష్ రావు లేదు అన్న. హరీష్ రావు అనేది ఒక మేజర్ రోల్ అన్న తెలంగాణకి. ఆయన మాట్లాడడం కానీ ఆయన కూడా చాలా చేసిండు. ఆయన సిద్దిపేట నియోజకవర్గంకి అనే ఒక ఇన్స్పిరేషన్ అన్న. మొత్తం గన్ షాట్ వదులు కుదుతారు ఆయన, కళ్ళు మూసుకునే ఉన్నానంటే. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ కు హరీష్ రావుకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది, అంతర్గత పోరు. కేటీఆర్ కు మన హరీష్ రావుకు ఆధిపత్య పోరు కొనసాగుతుంది, మొత్తం అంతర్గత యుద్ధమే జరుగుతుంది అనేది మొత్తం వస్తున్నాయి. న్యూసెస్ వస్తున్నాయి, న్యూస్లు వస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి. కానీ వాళ్ళు మంచిగానే ఉంటారా అన్న. నువ్వు వాళ్ళ బాండింగ్ కానీ ఎవరు డైరెక్ట్ చెప్పలేరు. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా నిన్న కేటీఆర్ ఎగనెస్ట్ గా మాట్లాడడం కానీ, హరీష్ రావు ఎగనెస్ట్ గా మాట్లాడడం కానీ, వీళ్ళు కలిసి ఉంటారన్న. మనము ఏదో ఊహించుకొని వీళ్ళు రాజేస్తున్నారు, అట్లా అవుతుంది అనుకుంటున్నాం. కానీ ఏమో చూద్దాం ఏమవుతుంది. నాకు కూడా ఐడియా లేదు, అట్లా కాదనుకుంటున్నాను నేనైతే. వాళ్ళిద్దరికి అట్లాంటి ఇది లేదండి. అయితే మన సీఎం రేవంత్ రెడ్డి అంటే నేను గుంపు మేస్త్రి అంటాడు. మరి దానిపైన మీ స్పందన ఏంటి? అది అన్నారు కదా నాకు వచ్చిన పేరు అది. అంటే ఎప్పటి నుంచో నువ్వు గుంపు మేస్త్రి అన్న ట్యాగ్ ఆయనకు పడిపోయి అట్లా వచ్చింది. కానీ ఆయన మాట్లాడే మాటలు చూస్తే నిజంగానే అరే గుంపు మేస్త్రి అని ఇందిరా అబ్బాయి అనిపిస్తుంది. ఎందుకో ఒక్కొక్కసారి అసలు సంబంధం లేకుండా మాట్లాడతాడు అన్న. ఏదో అసలు టాపిక్ కి రిలేటెడ్ ఉండదు, ఏది టాపిక్ తెచ్చి మాట్లాడతాడు. అట్లా అది లేదన్న, అంత కేపబుల్ కాదనిపిస్తుంది అన్న సీఎంకి ఎందుకు నాకు. అట్లా అసలు యాక్చువల్ గా రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ గెలిచింది అనేది వాళ్ళ టీం, వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అంటుంటారు. మరి దీనిపైన మీరేమంటారు? నిజమే అన్న. రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ సపోర్ట్ నుంచి రాలేదు. రేవంత్ రెడ్డి ముఖం చూసే గుద్దిన చాలా మంది ఓట్లు. కొత్తదనం కోరుకుర్రా అన్న, ఏం లేదు, సింపుల్. ఓకే మంచిగానే ఉంది, గవర్నమెంట్ చేంజ్ చేసి చూసాం ఒకసారి ఏమవుతుందో. చూస్తుండ్రు, డైరెక్ట్ లైవ్ లో చూస్తుండ్రు, అర్థమవుతుంది. నెక్స్ట్ తెలుస్తుంది ఇంపాక్ట్. అంటే ఇప్పుడు మన కేసీఆర్ 10 years పాలనలో కొంచెం విసికి వేసారి అనొచ్చా ప్రజలు? అదే అన్న, కొత్తదనం కోరుకురు. అదే ఉండొచ్చు కొంతమందికి. అందరికి నచ్చాలని రూల్ లేదన్న. హైదరాబాద్ లో ఎవరికి ఏం కాలేదు. హైదరాబాద్ ట్విస్ట్ ఏంటంటే మొత్తం హైదరాబాద్ మినహా మొత్తం అదే అంటున్నా వేరే జిల్లాల్లో ఎఫెక్ట్ పడ్డది. అదే అంటున్నా, హైదరాబాద్ ఎవరికి ఏం ఫరక్ పడలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి అందరికి ఐడియా ఉంది ఏమైతుంది ఏం కథ అని చెప్పి. బయట ఎట్లా ఉండేనన్న మనం కూడా చూడలేము కదా. నాకు కూడా ఐడియా లేదు బయట ఎట్లా ఇంపాక్ట్ ఉందో ఏమైతుందో. అందుకే ఏమన్నా చేయవచ్చు, ఏమన్నా రీచ్ కాకపోవచ్చు. కేసీఆర్ విజన్ అక్కడ దాకా రీచ్ కాలేదేమో, వాళ్ళకి నష్టం జరిగింది ఉండొచ్చు, చెప్పలేము. అది మనం అందరికి మంచి అయిందని కూడా చెప్పలేము అన్న. అయితే తెలంగాణ ఏర్పాటు వల్ల తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళకి అన్యాయం జరిగింది అనేసి తెలంగాణ వాదుల యొక్క అభిప్రాయం. మరి మీరేమంటారు? తెలంగాణ భవన్ కి పోయినావు అన్న ఎప్పుడైనా? నీకు ఐడియా ఉన్నంత వరకు తెలంగాణ భవన్ లోపలికి పోతే వీళ్ళు ఎవరైతే ప్రాణాలు అర్పించినరో వీళ్ళందరికీ ఒక బుక్ ఉంటది అన్నాడు. మొత్తం ఒక పెద్ద బుక్ ఉంటది.
వాళ్ళది అంతా ఫొటోస్ వేసి వాళ్ళ ఇంటికి పర్సనల్ గా కేటీఆర్ విజిట్ అయ్యి వీళ్ళంతా బయటికి వచ్చినాయి అన్న. ఇవన్నీ ఏదో రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు ఇట్లా, ఇంత అన్యాయం జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది. తెలంగాణలో ఎవరైతే పోరాటం చేసిండ్రో కేసీఆర్ వాళ్ళని ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకుని మరి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి ఎంత ఆర్థిక సాయం కావాలో ఏం కావాలో జాబ్స్, వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ ఎవరు ఉన్నారు వాళ్ళకి జాబ్స్ చేయడం కానీ అని ఉంటుంది అన్న. తెలంగాణ భవన్లు ఉంటాయి మొత్తం నీకు అన్ని, దానికి మీరు క్లియర్ గా పోయి చూసుకోవచ్చు. ఓకే. అయితే మనకు ఉమ్మడి రాష్ట్రం పరంగా తెలంగాణ ఏర్పడ్డాక ఒక విషయాన్ని పరిశీలిద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం గా చేసిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా చేసిండు. తెలంగాణ ఏర్పడ్డాక మన కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈ నలుగురు సీఎంలలో ఎవరు బెస్ట్? బెస్ట్ కేసీఆర్ అన్న, 100% డౌటే లేదు అందులో. ఎందుకు కేసీఆర్ కి నువ్వు అది ఎందుకనంటే నేను ఇప్పటిదాకా నీ కేసీఆర్ గురించి అంతా చెప్పినానన్నా నేను మొత్తం అంతా. ఇప్పుడు నేను దీని తర్వాత సెకండ్ పొజిషన్ వరకు ఇస్తా అంటే చంద్రబాబు నాయుడుకి, ఎందుకంటే ఆయన విజన్ చాలా లాంగ్ ఉండే. అప్పుడు అసలు ఎవరు ఇమాజిన్ కూడా చేయాలి ఇక్కడికి ఐటీ సెక్టర్ తెద్దామని చెప్పి, ఏదైతే ఐటీ కంపెనీస్ కానీ ఇక్కడికి అసలు జీరో నాలెడ్జ్ ఒక్కొక్కరికి. ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్ ఖరాబ్ ఎట్లా చేస్తారని, కానీ అప్పుడే ఆయన యాపిల్ CEO తోటి మాట్లాడడం కానీ, ఆయన ఇక్కడ మనది ఓపెన్ చేయడం కానీ, బ్రాంచ్ ఓపెన్ చేయడానికి అంగీకరి, ఆయన విజన్ ఒప్పుకోవచ్చు అన్న, చంద్రబాబు విజన్ ని. ఓకే. మన ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పరంగా తీసుకున్నట్లయితే తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు, తెలంగాణకు ఉన్నాడు అనేసి చాలా మంది ముఖం మీద ఏం చేసుకుంటా చేసుకొని కూడా చెప్పిన రోజు. ఒకవేళ ఆయన బ్రతికుంటే తెలంగాణ రాకపోతుండే, చాలా టఫ్ అవుతుండే సిచ్యువేషన్. ఓకే. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చిన్నోడు కాదన్న, ఆయనకి అగెనిస్ట్ గా పోలేం. ఇప్పుడు ఆయన లేకపోయినందుకు కూడా సాధ్యమైండొచ్చు అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన ఆడే పాలిటిక్స్ ముందట ఎవరు పనిచేయరు, డైరెక్ట్ లేపుడే ఉంటది. అంటే ఎదురెళ్ళిన లేపేస్తుడే ఫ్యాక్షనిజానికి నిలువుటద్దామా అంతే. అంటే కొంతమంది ఏమంటారు అంటే అసలు ఆయన ఫ్యాక్షనిజం ఆయన మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉందని ఆయనకి. రాజశేఖర్ రెడ్డి చాలా మంచి పనులు కూడా చాలా మందికి చేసిండు. వైఎస్ఆర్ ఫిలిం చూసినా, వైఎస్ఆర్ ఫిలిం చూడు, రియాలిటీ స్టోరీ, రియల్ స్టోరీ అది. ఇద్దరిది 2 సార్లు వచ్చింది, ఇద్దరు తీసిండ్రు, 2 వాస్తవాలు కూడా నీకు తెలుస్తాయి. కొన్ని చేసిండు, కొన్ని చాలా మంది ప్రజల లోపలికి పోయినా ఆయన పాదయాత్ర చేయడం అనేది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అది. ఆయనకి చాలా ప్లస్ అయింది ఏంటంటే పాదయాత్ర చేసి ఇంటింటికి ఏం కావాలో తెలుసుకుని వాళ్ళకి పర్సనల్ గా హెల్ప్ చేయడం కానీ, అధికారంలోకి వచ్చినాక ఇక్కడ దాకా రాలేదు. మళ్ళీ అది తెలంగాణకు అన్యాయం జరిగింది. అది తెలంగాణ ఓన్లీ ఆంధ్ర వరకు ఓకే అంత సెట్ అయ్యి ఆయన వెళ్ళిపోవడం చేయడం. ఆంధ్ర వరకు గుండెల్లో పెట్టుకుంటారా ఆయన, నీ ఫోటోలు పెట్టుకుంటారు ఇంట్లో దేవుని పక్కకైనా ఇప్పటికీ, ఎందుకంటే చాలా మంది లైఫ్ సెట్ చేసిండు ఆయన, కాదని చెప్పలేము ఆయన మొత్తం అగెనిస్ట్ అని. మంచి లీడర్ ఆయన. అయితే ఆయన ప్లస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కొడుకు వల్ల ఏపీ మొత్తం క్రైస్తవ రాష్ట్రంగా మారే పరిస్థితి తీసుకొచ్చారు. జగన్ తెచ్చిండ్రు అన్న, చాలా వరకు అయితే జగన్ తెచ్చిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అంత ఇంపాక్ట్ చూపించలేడు, లాస్ట్ లో చూపించే వరకు కూడా చంద్రబాబు వార్న్ చేసిండు ఆయనని, నువ్వు ఇంత పెట్టుకొని. ఆయన ఏంది 7 కొండల దగ్గరికి వచ్చిండు అన్న, అదే ఐడియా ఉండొచ్చు మీ అందరికి. ఇన్ని కొండలు ఎందుకు అవసరం లేదు, ఇవి తీసేసి ఇక్కడ చర్చ్ కడదాం, ఇది కడదాం అని. ఆయన దగ్గరికి పోయిన వాళ్ళు ఎవ్వరు బాగుపడలేరు, నువ్వు ఆయన దగ్గరికి పోకు, అది కూడా బాగుంది చేసిండు. అది కూడా చూసిండ్రు ఏమైంది ఏం కథ అని చెప్పి. తర్వాత జగన్మోహన్ రెడ్డికి వస్తే ఆయన ఒక ఫోటో తీసుకోకపోవడం, ఇవన్నీ ఏందన్నా చేసిండ్రులే, కాదంటలే, అందుకే జరుగుతుంటాయి, చూపిస్తారు. ప్రజలు కూడా ఏం ముందు లెక్క కళ్ళు మూసుకుని గుద్దే రోజులు పోయినాయి అన్న. నువ్వు ఎంత చెప్పు, ఎంత అయ్యి, నువ్వు ఎవరిని కొట్టేయాలో వాళ్ళకే ఓటేస్తున్నారు వాళ్ళంతా. ఓకే. చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలతో పోలిస్తే అసలు డిఫరెంట్ అన్నట్టు, అన్ని రాష్ట్రాల రాజకీయాలకు తమిళనాడుకు డిఫరెంట్ గా ఉంది ఎలక్షన్. అక్కడ సామాన్యునికి కూడా ఓటేస్తారు జనాలు, అంటే రూపాయి తీసుకోకుండా. మరి అటువంటి పరిస్థితి ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రాలో వస్తుంది అనుకుంటురా అన్న? అక్కడిది వేరే అన్న. నాకు తమిళనాడుకి చాలా బాండింగ్ అంటే నేను మాలేసుకుంటా అక్కడ పోతే అక్కడ చూస్తాను ఒక 5 years నుంచి. వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటది అనేది ఏంటంటే, నువ్వు ఫస్ట్ థింగ్ అక్కడ ఏం కావాలంటే వాళ్ళకి బయట యాక్సెప్ట్ చేయరు, వాళ్ళోడే ఉండాలి ఒకడు, వాళ్ళకి వాళ్ళ భాషలోనే మాట్లాడాలి, వాళ్ళకి భాష ఇది భాషది ఏదైతే ఉంటుందో వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటది అనమాట ఫీలింగ్. ద్రవిడ భాష అంటేనే వాళ్ళకి ఎక్కువ ఫీలింగ్ ఉంటది, వాళ్ళోడే ఉండాలి, మావోడే ఉండాలి అని చెప్పి. వాళ్ళకి నువ్వు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు మాట్లాడినావు అంటే గుద్దేస్తారన్నా నీకు, అంతే. ఇప్పుడు నీకు
అన్న డిఎంకే ఏడిఎంకే పార్టీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఎన్ని రోజులు రోల్ చేయడానికి కారణం ఏంటంటే నువ్వు వాళ్ళ రెచ్చగొడతారనమాట. మనం ఇప్పుడు గోమాత గురించి ఎట్లా వాళ్ళకి ఎట్లా స్పీచెస్ ఇస్తారంటే వాళ్ళ మైండ్ వాష్ చేసేటట్టు ఇస్తారు. అట్లా వాళ్ళు అందుకే బ్లైండ్ గా గుద్దేస్తారు అన్న. నువ్వు తమిళనాడు పాలిటిక్స్ అనేది బ్లైండ్ గా గుద్దుతారు. ఇప్పుడు విజయ్ది అట్లా లేదన్న. విజయ్ ఏం చేసిండు అంటే కంప్లీట్ పాలిటిక్స్ ని చేంజ్ చేసిండు. ఆయన మాటలు కానీ ఆయన స్పీచెస్ కానీ నువ్వు విను, కంప్లీట్ యూత్ ని టార్గెట్ చేసి ఉంటాయి మొత్తం. యూత్ ని ఇట్లా ఇట్లా కాదు ఇట్లా 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 అని చెప్పి యూత్ ని టార్గెట్ చేయడం వల్ల వాళ్ళు కూడా అన్న డిఎంకే ఏడిఎంకే వాళ్ళు కూడా చాలా ఓవర్ చేసిండ్రు అన్న వాళ్ళ పాలిటిక్స్ లలో కొన్ని. ఇంకా అందుకే వాళ్ళు కూడా చూసి ఉద్దేశం రికార్డ్ అదే మనం మన తెలుగు అట్లాంటి మన దాంట్లో పాసిబుల్ కాదు. ఎందుకంటే నీకు అగ్రవర్ణాల వాళ్ళకే ఎక్కువ సీట్లు ఇస్తారు. అర్థం కాలే అంటే అగ్రవర్ణాల వాళ్ళకే మొత్తం ఎమ్మెల్యే స్థానాలు ఇస్తారు, బీసీలకు ఎస్సీ ఎస్టీలకు తక్కువ ఇస్తారు అవకాశం అనేది ఒక అపవాదం అయితే ఉంది మన తెలంగాణ కావచ్చు ఆంధ్రాలో. అది అన్న నీకు ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి ఉంటది అన్న. ఇప్పుడు నీకు ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఏదై రెడ్డిస్ వీళ్ళు ఏవైతే క్యాస్టెస్ ఉన్నాయో వాళ్ళు ముందు నుంచే ఉన్నోళ్ళు అన్న. వాళ్ళు పొలిటికల్ గా సపోర్ట్ గానీ వాళ్ళకి అవగాహన గానీ వాళ్ళకి ఒక సీనియారిటీ గానీ ఉంటదన్న వాళ్ళకి. వాళ్ళని తప్పనిలేం మనం, ఎందుకంటే వాళ్ళకి ఆ సీనియారిటీని బట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు పోస్ట్స్ లో. ఇప్పుడు నువ్వు సడన్ గా వచ్చి క్యాస్ట్ కి ఇవన్నీ మత కలహాలు రెచ్చగొట్టడానికి తప్ప ఇంకేం లేదన్నాడు అంతే. కంప్లీట్ జీరో. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నగారు. మొత్తానికైతే అన్నగారి విశ్లేషణ చాలా అద్భుతంగా కొనసాగింది. మన కార్తిక్ అన్న విశ్లేషణపై మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పొందుపరచండి. చూస్తూనే ఉండండి RLR టాపిక్ ని. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.